హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిలీనియర్ ఐడియాస్. గ్యాల్వే బిజినెస్ సిరీస్ లో 4th ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. దీంట్లో మనం రిటైల్ ప్రాఫిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు రిటైల్ ప్రాఫిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిటైల్ ప్రాఫిట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ మీకు ఒక పప్పాయ ఫేస్ వాష్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పప్పాయ ఫేస్ వాష్ యొక్క కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 307 రూపీస్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 190 రూపీస్ ఉంది. రిటైల్ ప్రాఫిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే రిటైల్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంఆర్పి మైనస్ డిపి. ఎంఆర్పి లోంచి దీని యొక్క డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ని మైనస్ చేస్తే వచ్చే అమౌంట్ మన రిటైల్ ప్రాఫిట్. ఇక్కడ మీరు గమనించవచ్చు 307 రూపీస్ మైనస్ 190 రూపీస్ ని మైనస్ చేస్తే 117 రూపీస్ వచ్చింది. అంటే ఈ యొక్క పప్పాయ ఫేస్ వాష్ ను ఒక్కదాన్ని మనం సెల్ చేస్తే మనకు వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ ఎంత 117 రూపాయలు. ఇలా గ్యాల్వేలో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ పైన దగ్గరగా 30% అబోవ్ రిటైల్ ప్రాఫిట్ ని మీరు సంపాదించవచ్చు అన్నమాట. మీరందరూ ఈ కంపెనీ ప్రొడక్ట్ ని రిటైల్ చేసి కూడా ఒక మంచి ఇన్కమ్స్ ని ఎర్నింగ్ చేయొచ్చు. ఒక్క ఫేస్ వాష్ పైనే మీరు ఇక్కడ గమనించవచ్చు 117 రూపాయలు ప్రాఫిట్ ఉంది. ఉదాహరణకు అనుకోండి, ఒక 10 ఫేస్ వాష్ లు మీరు కానీ సెల్ చేస్తే మీకు 1170 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రిటైల్ ప్రాఫిట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ అవడం జరుగుతుంది. మీరు గ్యాల్వే డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని రిటైల్ ద్వారా కూడా ఒక మంచి ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. ఇంకొక సూపర్ ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.